కరములు తెరిచి ఉన్నాం. ప్రభు అంటున్నారు, నువ్వు జీవాన్ని కోరుకుంటావా అని ప్రభు అంటున్నారు. లేదు, నాకు లోకాన్ని చూస్తే భయమేస్తుంది, లోకంలో పరిస్థితులు చూస్తే నాకు భయమేస్తుంది, నాకు మరణమైనా పర్లేదు కానీ నేను రాజీ పడిపోతాను, నీతో సాగలేనని నువ్వు మరణాన్ని కోరుకుంటావా? ఇది తుది నిర్ణయం. ఏ పరిస్థితిలోనైనా సరే గట్టి ప్రార్థన చేయండి. సేవకుల కొరకు ప్రార్థన చేయండి. సేవకులు హఠాత్ మరణం పొందుతున్నారు. వాక్యం కరువయ్యే రోజులు వస్తూ ఉన్నాయి. సేవకుల కొరకు ప్రార్థన చేయండి. కోతకు పనివారు ఇంకా కావాలని ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో సువార్త ప్రకటన ఇంకా బలంగా జరగాలని ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మరింత భారం కలిగి, ఆత్మల సంపాదన కొరకు మీరు భారం కలిగి ప్రార్థన చేస్తే రాబోయే దినాల్లో మనం ఎక్కువ ఆత్మలను సంపాదించగలిగే స్థితిలో మనం ఉంటాం. లేదని ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఉరి వచ్చినట్లుగా మీ మీదకి ఒకరోజు ఉపద్రవ దినము రానే వస్తుంది. కాబట్టి మెలకువ కలిగి మంచి ప్రార్థనా జీవితంతో సిద్ధపాటు కలిగి ఎలాంటి ఉపద్రవమైన సడలిపోని విశ్వాసం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.